విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించి ఉండాలని హైకోర్టు పేర్కొంది. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయంలో హైకోర్టు స్పందించింది. స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కు వైసీపీ నేతల తోపులాటలో చేయి విరగటంపై హైకోర్టు స్పందించింది. యూనిఫామ్ లేకుండా డ్యూటీ చేస్తే గుర్తించేది ఎలా అని పోలీసులను ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వారున్నది కేవలం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేయటానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్లు, డ్రాయర్లు, టీషర్ట్లలో వచ్చి తాము పోలీసులమంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవి పోలీసులకు లేవంది. కనీసం సఫారీ దుస్తుల్లో ఉన్న కొంతవరకు అర్థం చేసుకోవచ్చంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి కేసు డైరీని కూడా తమ ముందుంచాలంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు దాడి చేసి గాయపరిచారంటూ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కరణం మాలకొండయ్య ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులపై అక్రమ కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ ప్రసన్నకుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది వి రూపేష్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశాల్లో ప్రసన్నకుమార్ రెడ్డి లేరని, ఆయన ఎవరినీ తోసివేయలేదని తెలిపారు. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్న వారి గురించి ఆరా తీశారు. వారు పోలీసులని రూపేష్ చెప్పడంతో న్యాయమూర్తి ఒకంత విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏంటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారన్న రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండ లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే న్యాయమూర్తి దీంతో విభేదించారు. పోలీసులు ఎప్పుడూ యూనిఫామ్లోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీస్ మాన్యువల్ను సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సివిల్ దుస్తుల్లో వచ్చి ఏమైనా చేస్తామని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనలో ప్రసన్నకుమార్ రెడ్డి పాత్ర కీలకమని, ఆయన ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ పై దాడి జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గాయపడిన కానిస్టేబుల్ కి సర్జరీ కూడా జరిగిందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గాయపడ్డారని చెబుతున్న కానిస్టేబుల్ పోలీస్ యూనిఫామ్లో లేరని గుర్తు చేశారు. యూనిఫామ్లో లేనప్పుడు పోలీస్ అని గుర్తించడం ఎలా అని ప్రశ్నించారు. యూనిఫామ్ ధరించి చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు యూనిఫామ్ ఉండదని పీపీ చెప్పగా, అలా అయితే మరి వారు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, కేస్ డైరీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు.